గృహస్థాశ్రమం యొక్క గొప్పతనం ఏమిటో, అందులో ఉండి ఎలా తరించారో, తరించమని చెప్పారో, తరించలేని వాళ్ళు ఎలా పాడైపోయారో చాలా అందంగా ఎంత గొప్పగా తీసుకెడతారో ఇవాల్టి కథా విశేషంలో. అవి కథలని మీరు అనుకుంటే పొరపాటు. అవి పరమసత్యములైనటువంటి వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. మీకు రోజు నేను ఈ మాట చెప్తుంటాను. ఈ మహోత్కృష్టమైనటువంటి వంశంలో పుట్టిన మహాపురుషుల యొక్క చరిత్రలు. అందుచేత వాటి యందు అసత్యం ఉండదు. వ్యాసుడికి అసత్యమో కల్పిత కథలో చెప్పుకోవలసిన అవసరం ఆయనకి లేదు. కాబట్టి ఇవాళ వ్యాస భగవానుడు ప్రారంభం చేస్తూ అంటారు, స్వయంభూ మనువుకి 2 కుమారులు. మీకు నేను మొట్టమొదటి నుంచి చెప్పి ఈ విషయాన్ని ఆవిష్కరిస్తున్నాను. ఆయనకి 3 కుమార్తెలు, 2 కుమారులు. అందులో ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఉత్తానపాదుని యొక్క చరిత్ర మీరు విని ఉన్నారు. ఇవాళ ప్రియవ్రతుని గురించి సంభాషణ చేస్తున్నారు. ప్రియవ్రతుడు జన్మతః విశేషమైనటువంటి భక్తితత్వం. అసలు జన్మతః భక్తి రావడం అనేది ఎలా వస్తుంది అంటే, దానికి ఏదో ఒక గొప్ప సంస్కార బలం ఉండాలండి, లేకపోతే అది రాదు. వృద్ధాప్యంలో భక్తి రావడం అనేటువంటిది ఒక భీతి చేత, ఒక భయం చేత వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు అసలు ఏమీ చదవని సోమరిపోతు విద్యార్థి ఉన్నాడు అనుకోండి, ఇంకా 6 గంటలకో 8 గంటలకో పరీక్షకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆ రోజు మాత్రం మీరు పడుకోమన్నా పడుకోడు, 2కో 3కో లేస్తాడు. ఎందుకంటే ఇంకొచ్చేసింది పరీక్ష ఇంకో 4 గంటల్లో. అలాగే మృత్యువుకి భయపడైనా సరే వృద్ధాప్యమనందు పోన్లేదో ఉన్నాడో లేడో మనకి ఎందుకు వచ్చిన గొడవ అని ఏదో కొంత భక్తి ప్రకటనం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. కానీ యవ్వనంలో భక్తి రావడం చాలా కష్టం అండి. ఒకవేళ యవ్వనంలో భక్తి వచ్చిందనుకోండి, అది అదృష్ట విశేషం, అది పూర్వజన్మ తపఫలం. అలా కాకుండా చాలా చిన్నతనంలో వచ్చిందనుకోండి ఎవరికైనా, దానికి ఏదో బలీయమైనటువంటి కారణం ఉండాలి. లేకుండా అది అలా చిన్నతనంలో భక్తి రమ్మంటే వచ్చేటటువంటిది కాదు. మీరు ప్రహ్లాదోపాఖ్యానం విన్నప్పుడు ప్రహ్లాదుడికి అలా చిన్నతనంలో భక్తి ఎలా వచ్చింది అన్న విశేషాన్ని ఇంద్రుగాని. ఇవాళ వ్యాసభగవానుడు ఎంత అందమైన ఆఖ్యానాన్ని ఆవిష్కరిస్తారో చూడండి. ప్రియవ్రతుడు సాక్షాత్తుగా స్వయంభూమనువు యొక్క కుమారుడు. అటువంటి ప్రియవ్రతుడు జన్మతః గొప్ప భక్తుడు. వైరాగ్య సంపత్తి చిన్నతనంలో పొందాడు. ఎందుకు ఈ భోగభాగ్యాలు? దీనికి తోడు బంగారు పళ్ళానికి గోడ చేరువబ్బినట్లు ఆయనకి నారద మహర్షి యొక్క గురుత్వము లభించింది. నారద మహర్షి వారిని గంధమాదన పర్వతం దగ్గర ఒక గుహలో కూర్చోపెట్టి జ్ఞానబోధ చేస్తూ ఉండేవారు. ఇంత జ్ఞానాన్ని పొంది, ఇంత భక్తి పొంది, ఇంత వైరాగ్యాన్ని పొందినటువంటి వాడు ఎంతటి స్వయంభౌమనువుకి కుమారుడైతే మాత్రం ఏమిటి ఆయన రాజ్యం స్వీకరిస్తాడా? స్వీకరించాడు. అందుచేత ఒకనాడు తండ్రి గారు వెళ్ళి కుమారుణ్ణి అడిగాడు, నాయన నీకు పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను, నీకు నీ తోడ పుట్టినటువంటి వాడికి ఇద్దరికీ సమానంగా రాజ్యం ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వు వచ్చి రాజ్యమును పరిపాలన చేయవలసినది. నేను ఇంక ఈ రాజభోగముల యందు విరక్తి చెంది ఉన్నాను. ఈ మాట చాలా కష్టం అండి, కథలో చెప్పినంత తేలికేం కాదు. నేను విరక్తి చెందాను, అందుకని నేను తపస్సుకి వెళ్ళిపోతున్నాను, అందుకని నువ్వు వచ్చి రాజ్యాన్ని స్వీకరించు అన్నాడు. అంటే ప్రియవ్రతుడు ఒక గమ్మత్తైన మాట అన్నాడు. ఈశ్వరుణ్ణి కదిపేవి ఏవి కదుపుతాయో తెలుసా అండి? చాలా గమ్మత్తైనటువంటి మాటలే కదుపుతాయి. ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట ఒకటి అన్నాడే. ఆయన ఏమన్నాడంటే, నాకు ఈ ప్రకృతి యొక్క సంబంధము, దీని యొక్క బంధనము గురించి నాకు బాగా తెలుసు. ఈ శరీరముతో వచ్చినటువంటిది బంధనములను పెంచుకొని అవిద్యయందు, కామక్రోధములయందు, అరిషడ్వర్గములయందు కూరుకుపోవడానికి కాదు. పైగా నేను ఒకసారి రాజ్యం ఏలడం మొదలుపెట్టి అంతఃపురంలో జీవనం చేయడం ప్రారంభిస్తే నా అంత నేను తెలియకుండానే గోతిలో పడిపోతాను. అందుకని నాన్నగారు నాకు రాజ్యం అక్కర్లేదు, నేను ఇలాగే ఉండి ఈశ్వరుణ్ణి చేరుకుంటాను, భగవంతుడి గురించి తపిస్తాను. ఈ మాట వినగానే కదిలిపోయిన వాడు ఎవరో తెలుసా అండి? చతుర్ముఖ బ్రహ్మగారు కదిలారు. ఇది ఆశ్చర్యం. కదిలి ఆయన గబగబా వచ్చాట. హంసవాహనుడగుచు ఇంద్రాదులెల్లగదిసి సేవింప బ్రహ్మలోకమున నుండి సన్మునీంద్రులు తన్ను ప్రశంస చేయ అల్లనల్లనయుడి వీధి నరుగుదించే. హంసవాహనం ఎక్కి పక్కన ఇంద్రాది దేవతలు కొలుస్తుండగా, సన్మునులైన వాళ్ళందరూ స్తోత్రం చేస్తుండగా
ఆ బ్రహ్మగారు భూమి మీదకి దిగొచ్చాడు. ఎందుకు రావాలి అంటే, ప్రజోత్పత్తిని చేసి రాజ్య పరిపాలన చేసి ధర్మాన్ని నిర్వహించమని స్వయంభూమనుని చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టించారు. బ్రహ్మగారు ప్రజోత్పత్తిని చేసి ఈయన ప్రియవ్రతుణ్ణి ఉత్తానపాదుణ్ణి సృష్టించాడు. ఇప్పుడు ఈ ప్రియవ్రతుడు ఈశ్వరాభిముఖుడై వెళ్ళిపోతానంటున్నాడు, నేను సంసారమునందు ప్రవేశించనంటున్నాడు. ఇప్పుడు బ్రహ్మగారు ఊరుకున్నారనుకోండి, ఇదే లోకమున కట్టుబాటు అయిపోతుంది. అంటే గృహస్థాశ్రమమునందు ప్రవేశించడం అనేటటువంటిది అత్యంత ప్రమాదకరము. కాబట్టి దాని యందు ప్రవేశించరాదు. ఒకవేళ ఎవరైనా తెలియక ప్రవేశించాడు అనుకోండి గృహస్థాశ్రమంలో, అప్పుడు ఇంకా పెళ్ళికి వెళ్ళి అక్షతలేయడం అన్నది ఏమైపోతుందంటే పరమ పాపకర్మ చూడ్డానికి వెళ్ళడం కింద అయిపోతుంది. అప్పుడు వైదికమైనటువంటి సంప్రదాయంలో వివాహం అనేటటువంటిది, సంసారంలో ఉండడం అన్నది, గృహస్థాశ్రమం అన్నది పావనం ఎలా అవుతుందండి? కాబట్టి ఇప్పుడు ఏదో అయోమయం ఉంది ప్రియవ్రతుని యందు. గృహస్థాశ్రమము అనేటటువంటిది అరిషడ్వర్గములకు నిలయము, అందుకని నేను రానంటున్నాడు. అది యథార్థమైతే ప్రియవ్రతుడు నిజంగా గృహస్థాశ్రమంలోకి ప్రవేశించలేదనుకోండి, తరించాడో తర్వాత తరించలేదో తరువాతి మాట, కానీ అది మాత్రం ఒక మహాపురుషుడు ఏది ఆచరిస్తాడో అది దేశమునకంతటికీ సంప్రదాయం అవుతుంది. తర్వాత వాళ్ళు ఏమంటారు, ఇంకా వంశం ఉత్పత్తి ఎక్కడుంటుంది? ఉత్తానపాదుడి వైపు ఉంటుంది. ఉత్తానపాదుడి వైపు ఉన్న తర్వాత వాళ్ళు మా వంశంలో ఫలానా ప్రియవ్రతుడు అసలు గృహస్థాశ్రమంలోకి వెళ్ళడానికి భయపడ్డాడు, మేమెందుకు వెళ్ళాలని వెళ్ళడం మానేశారనుకోండి, ఇంకా ప్రజోత్పత్తి ఎక్కడుంటుంది అసలు? మరి అలాంటప్పుడు ప్రజోత్పత్తి చెయ్యమని బ్రహ్మగారు స్వయంభూమనుడికి చెప్పిన మాటకి విలువ ఏముంది అసలు? అసలు గృహస్థాశ్రమం అనేటటువంటి ఒక ఆశ్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసినట్టు? ఇది సత్యమా అసత్యమా? ఉండొచ్చా ఉండకూడదా? ఇందులో ఉండడం ప్రయోజనకరమేనా అప్రయోజనమా? ఇందులోకి మరి ఎందుకు ప్రవేశిస్తున్నట్టు? వైదిక మంత్రాలతో వివాహాలు ఎందుకు చేస్తున్నట్టు? ఇది సక్రమమా అక్రమమా? ఇప్పుడు నిర్ధారింపబడాలి. ఈ మాటకు అందుకు కదిలేరు చతుర్ముఖ బ్రహ్మగారు. మీరు కథగా విన్నారనుకోండి, ఇక కదలిక యొక్క అర్థం ద్యోతకము కాదు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు బ్రహ్మగారు అంటే, మీ గురించి మాట్లాడుతున్నారు, నా గురించి మాట్లాడుతున్నారు, మనమందరం ఉన్న పరిస్థితిని గురించి మాట్లాడుతున్నారు. ఇలా ఉండడం ఒప్ప తప్ప తీర్పు చెప్తున్నారు బ్రహ్మగారు. ఆయన అన్నారు, కోరి వెట్కన నేను నారదుండును నీవు అందరి మీద ఈశ్వరాజ్ఞపూని అడుగకెప్పుడు చెయ్యుచున్నవారముగాన అతని యాజ్ఞ తప్పనలవి కాదు. ఆయన ప్రియవ్రత, నీ అంతట నువ్వు ఒక నిర్ణయానికి వస్తున్నావు. ఏమని? నేను సంసారములో ప్రవేశించను. నువ్వు ఒకటి ఆలోచించు, వేదము అని ఒకటి ఉన్నది. వేదము ఎవరు చెప్పారు? వేదం అంటే ఈశ్వరాజ్ఞ. అది అపౌరుషేయము, ఒకళ్ళు రచించలేదు. ఈ వేదం ఎలా వచ్చిందంటే, ఋషులైనటువంటి వారు తపస్సమాధిలో ఉండగా వారికి ఈశ్వర వాణి వినపడింది.